అదేవిధంగా పదే పదే గాంధీ కుటుంబానికి వీళ్ళు పోల్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. గాంధీ కుటుంబంలో మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ గారు స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిషర్స్తో కొట్లాడి జవహర్ లాల్ నెహ్రూ గారు 10 సంవత్సరాలు కఠిన కారాగారం శిక్ష అనుభవించిండు. మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ సంవత్సరాల కొద్ది జైళ్లలో మగ్గి కేసులు కట్టుకొని బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి దేశానికి స్వతంత్రం తెచ్చారు. ఈ దేశ స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి ఈ దేశాన్ని ఒక బలిష్టమైన దేశంగా ప్రపంచం ముందు నిలబెట్టాలనుకున్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి హయంలో దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి విదేశీ శక్తులు కుట్ర చేస్తే బుల్లెట్ల తూటాలు, బుల్లెట్ల దాడికి గురయ్యి AK-47 తూటాలకు బలి అయ్యి తన చివరి రక్తం పొట్టు వరకు ఈ దేశం యొక్క అభ్యున్నతి కోసం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రాణాలు అర్పించారు. అదేవిధంగా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్నప్పుడు రాజీవ్ గాంధీ గారు తన రక్త ప్రాణాలని దేశం కోసం అర్పించారు. శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు 1991 మే 21 నాడు రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఇచ్చి అందులో ప్రధానమంత్రి పివి నరసింహారావు గారిని దేశానికి ప్రధానమంత్రిని చేసి సరళీకృత ఆర్థిక విధానాలను తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థలో ఇతర దేశాలతో పోటీపడే విధంగా దేశాన్ని తీర్చిదిద్దిన పివి నరసింహారావు గారిని శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రిగా నియమించారు. ఆర్థిక మేధావి అయిన మన్మోహన్ సింగ్ గారిని 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా నియమించి ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పదం వైపు నడిపించారు. అదేవిధంగా రాష్ట్రపతుల విషయం నేను చెప్పాల్సిన అవసరమే లేదు. సామాన్యులను కూడా రాష్ట్రపతులుగా, ప్రధానమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా, దామోదరం సంజీవ గారు లాంటి దళితులను ముఖ్యమంత్రులుగా, నిన్నగాక మొన్న పంజాబ్లో చెన్నీని ఒక దళితుని, పటియాల మహారాజు నుంచి ఒక చెన్నీని దళిత ముఖ్యమంత్రిని నియమించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీ గురించి మీ కుటుంబము మేము చెప్పకపోయినా దళితులను ముఖ్యమంత్రులు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి. మేము చెప్పకపోయినా లోక్సభ పక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే గారిని అక్కడి నుంచి లోక్సభలో ఓడిపోతే రాజ్యసభ ఇచ్చి రాజ్యసభ పక్ష నాయకుడిగా మల్లికార్జున ఖర్గే గారిని దళితులను కాంగ్రెస్ పార్టీ నియమించింది. తెలంగాణలో గెలిచిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ సిఎల్పి నాయకుడుగా ఒక దళితుని బట్టి విక్రమార్కని మేము సిఎల్పి నాయకుడిని చేస్తే దళితుని ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా చూసి ఓర్వలేని మీరు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి సంతలో పశువులాగా ఒక దళితుడు సిఎల్పి నాయకుడు ఉంటే ఓర్వలేక మీరు అతన్ని కూడా హోదా నుంచి తొలగించి కుట్రలు చేసిండ్రు. మీ పార్టీ దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిన మీరు మీ పార్టీ చేయకపోయింది. కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నాయకుడు ఒక దళితుని చేస్తే కూడా ఓర్వలేక ఆ దళితుడిని దెబ్బతీయడానికి మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన అత్యంత నీచమైన చరిత్ర మీది, మీ కుటుంబానిది. మీకు గాంధీ కుటుంబం గురించి, రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడడానికి అసలు అర్హత ఉందా? రాహుల్ గాంధీ గారు ఏ హోదాతో మాట్లాడింది అని అడుగుతాడు. సన్నాసి, నువ్వు ఏ హోదాతో రాహుల్ గాంధీని విమర్శిస్తున్నావు? అసలు తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎక్కడున్నావు? తెలంగాణ ఉద్యమమే స్థానికంగా పుట్టిన వాళ్ళకు, స్థానికంగా చదువుకున్న వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. నువ్వు ఏ రకంగా అర్హుడు కాదు. తెలంగాణలో నియమ నిబంధనల ప్రకారము, ముల్కీ నిబంధనల ప్రకారము, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారము
గుంటూరు విజ్ఞానంలో చదువుకున్న నీకు, పూనాలో చదువుకున్న నీకు, అమెరికాలో చదువుకున్న నీకు తెలంగాణలో చెప్రాసి పదవికి కూడా, చెప్రాసి నౌకరికి కూడా నీకు అర్హత లేదు. నీకున్న ఏకైక అర్హత నీ తండ్రి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి తప్పుడు వాగ్దానాలు చేసి ఆయన ముఖ్యమంత్రి అవ్వడంతో నువ్వు మంత్రివైనవు. మరి నువ్వు నీ పార్టీ తరఫున నీకు మాట్లాడడానికి ఏం అర్హత ఉందని నేను అడుగుతున్నా. రాహుల్ గాంధీ గారు ఏ అర్హతతో మాట్లాడిండంటే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మాజీ అధ్యక్షులు, ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము పార్లమెంట్ సభ్యులము. మా సహచర పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ గారు మా పార్టీ నాయకుడు. మేము ప్రతిపాదించిన వరంగల్ రైతు డిక్లరేషన్కి మద్దతుగా వారు ప్రసంగించారు. తీర్మానాలు ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు మేము. బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను నిన్ను ఏ ప్రజలైతే ఓట్లేసి నెగ్గించినా నువ్వు చెప్పుకుంటున్నావో అదే ప్రజల చేత ఎన్నిక కాబడి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ నుంచి తీర్మానాలు మేము ప్రవేశపెడితే సహచర పార్లమెంట్ సభ్యుడిగా, పార్టీ మాజీ అధ్యక్షుడిగా నేను అండగా నిలబడతా అని రాహుల్ గాంధీ గారు ముందుకొచ్చారు. మీ నాయన పోయి శరద్ పవార్ గారు కాళ్ళు పట్టుకోవచ్చు, స్టాలిన్ గారు కడుపులో తలకాయ పెట్టవచ్చు, మమతా బెనర్జీ గారి దగ్గరకు పోయి పొర్లుడు దండాలు పెట్టవచ్చు, నవీన్ పట్నాయక్ దగ్గరకు పోయి గింగిరాలు తిరిగి రావచ్చు. ఇదంతానేమో మీ చతురత, మీ యొక్క రాజకీయ అపర చాణక్య నీతి. మాకెవరైనా మద్దతు పలకడానికి వస్తే ఆయనకున్న అర్హత ఏందని నువ్వు అడిగేది అంటే అసలు ఏం మాట్లాడుతున్నారు? ఒక పార్లమెంట్ సభ్యుడు, జాతీయ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి వస్తే పొలిటికల్ టూరిస్ట్ అంటున్నావు. రాహుల్ గాంధీ గారు తెలంగాణ పర్యటన పొలిటికల్ టూరిస్ట్ అంటే తెలంగాణ బిడ్డగా తెలంగాణ లోకల్ సెంటిమెంట్ను మాట్లాడే నువ్వు, నీ తండ్రి ఏం గడ్డి తినడానికి బెంగాల్ పోయినరు, ఏం గడ్డి తినడానికి ఒరిస్సాకు పోయినరు, ఏం గడ్డి తినడానికి మీరు తమిళనాడుకు పోయినరు, ఏ గాడిద పండ్లు తోమడానికి మీరు మహారాష్ట్ర పర్యటనకు పోయినరా నేను అడుగుతున్నా. ఇతర రాష్ట్రాలలో ఎన్నిక కాబట్ట జాతీయ పార్టీ నాయకులు తెలంగాణకు వచ్చినప్పుడు వాళ్ళు పొలిటికల్ టూరిస్టులు అయితే మీరు వివిధ రాష్ట్రాలలో తిరుగుతున్నారు కదా, మిమ్మల్ని కేసీఆర్ గారిని దేశ దిమ్మరి అని అనాలనా, లేకపోతే బైరాగి అనాలనా, ఏమనాలి కేసీఆర్ను? కేటీఆర్ గారు నేను అడుగుతున్న బైరాగి అనాలనా, దేశ దిమ్మరి అనాలనా? మీరు ఇతర రాష్ట్రాలు తిరిగొచ్చి జాతీయ రాజకీయాలలో పెద్ద తెడ్డు తిప్పుతామని బయలుదేరారు కదా, అదేమో మీ చతురతనా? ఇతర రాష్ట్రాలలో ఎన్నిక కాబట్ట జాతీయ పార్టీ నాయకులు తెలంగాణకు వస్తే పొలిటికల్ టూరిస్టులా? అచ్చం తరుణ్ చుక్ భాష కేటీఆర్ మాట్లాడిండు, వీళ్ళిద్దరు భాషను అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడాడు. అసలు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు తెలంగాణకు వచ్చి ఇక్కడ రైతులకు అండగా నిలబడతా అంటే స్వాగతించాల్సింది పోయి మీరు ముగ్గురు ఒకే రకమైన భావజాలంతో, ఒకే రకమైన భాషతోని కాంగ్రెస్ మీద దాడి చేస్తుందంటే పొగ పెట్టంగానే కలుగులో ఉన్న ఎలుకలన్నీ బయటకు వచ్చినాయి. ఇక పందికొక్కటే రావాల్సిన అవసరం ఉంది. రేపో మాపో ఫామ్ హౌస్ పందికొక్కు బయటకు వస్తుంది, ఫామ్ హౌస్ నుండి పందికొక్కు బయటకు వచ్చి మాట్లాడుతుండొచ్చు అని నేను అనుకుంటున్నా. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ రైతు డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం 9 ప్రధానమైన అంశాలతో కూడుకున్న తీర్మానాలు ఏవైతే ఆమోదింపజేసుకున్నామో, రైతు రుణమాఫీ కావచ్చు, వడ్ల కొనుగోలు, పండించిన పంటల గిట్టుబాటు ధరతో కొనుగోలు కావచ్చు, ధరణి పోర్టల్ రద్దు కావచ్చు, మిగతా కీలకమైన అంశాలు ఏవైతే మేము తీర్మానం చేసినామో దీంతో వీళ్ళ ముగ్గురికి భయం అయిపోయింది. బీజేపీకి భయమైంది. ఇన్ని రోజులు మేము రిమోట్తో తెలంగాణ రాష్ట్రాన్ని పాలించినాం,
మా రిమోట్ను కాంగ్రెస్ పార్టీ గోడకేసి కొట్టేటట్టు ఉంది. కాబట్టి తక్షణమే ఆ రిమోట్ను కాపాడే పని మీద బీజేపీ బయలుదేరింది. బీజేపీని కాపాడే పనిలో ఉన్న, పరోక్షంగా సహకరించే పనిలో ఉన్న అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళని కాపాడే పనిలో బయటకు వచ్చి రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.